కోయట్ మార్కెట్లోకి ఫ్రెష్ సీతాఫలాలు వచ్చాయండి. ఫ్రెష్గా మంచి టేస్టీగా అనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి కర్బూజా పళ్ళు కట్ చేసి పెట్టారు. సో అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేసి పెట్టారు. ఈ కట్ చేసి పెట్టిన తర్వాత కూడా మామూలుగా కూడా కాయలు దొరుకుతాయి ఇక్కడ. చూడండి బాగా రెడ్గా నిగనిగలాడుతున్నాయి. సో తర్వాత ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కాయ అండి. ఇది వచ్చి మొక్కజొన్న కంకులు లేతగా ఉన్నాయండి, చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి ఉడకబెట్టుకుందంటే. సో ఇవి వచ్చేసి కాయలండి. ఈ కాయల పేర్లు అయితే తెలుసుంటే మీకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో తర్వాత ఇది వచ్చేసి గంచిగడ్డలు అండి. ఇది వచ్చేసి హైవాతరూన్ ఫ్రూట్ అంట. ఇది వచ్చేసి మ్యాంగో అండి, మన ఇండియా మ్యాంగో. సో ఇది సీజన్ కాకుండా అన్ సీజన్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయండి, ఎప్పుడైనా దొరుకుతాయి ఇక్కడ ఇవి కోయట్లో. సో ఫ్రెష్గా బాగా మంచి టేస్టీగా ఉన్నాయని అనుకుంటున్నాను. సో తినలేదు నేనైతే. ఇది వచ్చేసి చైనా యాపిల్ అండి. ఇది వచ్చేసి థాయిలాండ్ చింతపండు అండి. థాయిలాండ్ చింతపండు మంచిగా టేస్టీగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో నాకైతే తెలియదు క్లియర్గా. ఇది వచ్చేసి నాగదారకాయలు అండి. ఇవి మన నాగదారకాయలు కాదు, కానీ హైబ్రిడ్ అండి. హైబ్రిడ్ కాయలు మనము చూసే ఉంటాము. సో ఇది వచ్చేసి మనకి ఇంటి దగ్గర చిన్నప్పుడు ఈ కాయలు బాగా ఎక్కువ తినేవాళ్ళము. ఏ కాయ కూడా పేరు కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.